This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా మన సొంత రాష్ట్రంలోనే పనిచేయడానికి ఆయిల్ సంస్థ అయిన ఓఎన్జీసీ వాళ్ళు 2623 ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇదే వీడియోలో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీకు మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్టార్టింగ్లోనే 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియోని కొద్దిసేపటి క్రితమే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే విధంగా ఈ వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా డీటెయిల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఓఎన్జీసీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2623 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ongcindia.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. తర్వాత నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే 2623 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో 10th వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నవి. ఇనిషియల్గా మీకు ట్రైనింగ్ పీరియడ్లో మొత్తము మంత్లీ 8,200 నుంచి 12,300 వరకు మీకు పర్ మంత్ స్టైఫండ్ అలా అయితే ఇస్తారు. అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్ నుండి చేసుకోవాలి. ఎలా అనేది ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, టైప్స్ ఆఫ్ పోస్టులు చూసుకోవచ్చు. మీకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ఈ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ దాంట్లో 399 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ దాంట్లోనేమో 237 వేకెన్సీస్, ఫిట్టర్ దాంట్లోనేమో 287, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ దాంట్లో 105, ల్యాబ్ కెమిస్ట్ లేదా అనలిస్ట్ దాంట్లో 92, మెకానిక్ డీజిల్ దాంట్లో 185, సెక్రటరియల్ ఆఫీస్ అసిస్టెంట్ దాంట్లో 253, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో 157, సివిల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతేనేమో 39, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్ వాళ్ళకేమో 41, ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళకేమో 90, వెల్డర్ వాళ్ళకి 92, ఇలా టోటల్ 2000కి పైగా వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఇందులో 10th నుంచి ఐటీఐ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, బీటెక్ వాళ్ళ వరకు వేకెన్సీస్ ఉన్నవి. డీటెయిల్గా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి 6th నవంబర్ 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 27 ఇయర్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 29 ఇయర్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు రిలాగేషన్ ఉంటుంది. అంటే పోస్టులను బట్టి, కేటగిరీని బట్టి మీకు ఏజ్లో అలా రిలాగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ శాలరీ కానీ స్టైఫండ్ చూసి యాక్చువల్లీ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ లాగా ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో మీకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 10th తర్వాత ఐటీ వాళ్ళకేమో 8,200, డిప్లొమా వాళ్ళకేమో 9,800, గ్రాడ్యుయేట్ లేదా బీటెక్ వాళ్ళకేమో 12,300. ఇలా మీకు పోస్ట్ని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి మంత్లీ స్టైఫండ్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం మెరిట్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. కేవలం మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, అంటే 10thలో కానీ, ఐటీఐలో కానీ, డిప్లొమాలో కానీ, డిగ్రీ కానీ, బీటెక్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. దాన్ని బేస్ చేసుకొని పోస్టింగ్ అయితే ఇస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 16th October 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
అండ్ మీకు అప్లికేషన్ కూడా 16th October 2025 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 6th November 2025 వరకు ఉంటుంది. సో మీరు ఆ డేట్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను కూడా. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన ONGC www.ongcindia.com వెళ్ళాలి. దీనికంటే ముందు నాట్స్లో అప్రెంటిస్షిప్ పోర్టల్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్లను బట్టి డిఫరెంట్ వెబ్సైట్స్లో వేసుకోవాలి. దానిలో చేసుకున్నాక మళ్ళీ ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇందులో కెరీర్స్కి వెళ్ళాలి. అందులో అప్రెంటిస్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నోటిఫికేషన్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాక అందులో క్లిక్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది, కొన్ని డాక్యుమెంట్స్ దానికి తగ్గట్టు ఇచ్చేసాక అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు మీ అప్లికేషన్ని మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్గా వాళ్ళ మెరిట్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో అసలు ఇందులో అప్రెంటిస్షిప్ చేయడం వల్ల యూజ్ ఏందని చెప్పి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇచ్చారు అండి. సో ఇండియాలో ఉన్న టాప్ PSUలో ఒకటి, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఒకటైనా ఈ ONGC ఉందన్నమాట. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేస్తున్నారు. మీకు ONGC సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ అప్రెంటిస్షిప్ తర్వాత ONGC సర్టిఫికేట్ ఇస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో మీకు ఎప్పుడన్నా ఫర్దర్గా వీళ్ళ దాంట్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు కానీ అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఖాళీగా ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది. సో అప్రెంటిస్షిప్ లో చేసుకోవాల్సిన వాళ్ళు అప్రెంటిస్షిప్ వెబ్సైట్ లో వేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్ లో 2 సపరేట్ ఇస్తాను. నాట్స్ ది సపరేట్ ఇస్తాను, అప్రెంటిస్షిప్ ది సపరేట్ ఇస్తాను, ONGC అఫీషియల్ వెబ్సైట్ లో సపరేట్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్లియర్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు apprenticeshippindia.gov.in అని వస్తుంది. సో ఇందులో కిందకి స్క్రోల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత నాట్స్ కూడా వస్తుంది, నాట్స్లో కూడా చేసుకోవాలి. అంటే క్వాలిఫికేషన్ బట్టి నాట్స్లో కొందరు వేసుకోవాలి, ఇంకా మిగతా వాళ్ళు అప్రెంటిస్షిప్ దాంట్లో వేసుకోవాలి. నేను కింద సపరేట్గా మీకు డీటెయిల్గా ఇస్తాను, మీరు అక్కడ నుంచి క్లియర్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నాట్స్లో కూడా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని దీనిలో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ ONGcindia.com అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇందులో కెరీర్స్లోకి వెళ్ళి అందులో అప్రెంటిస్షిప్ దాంట్లో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనిలో అప్లికేషన్ చేసుకుంటే క్లియర్గా మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ని అంటే క్లియర్గా మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అనేది తీసి ఫైనల్ సెలెక్షన్ చేసి ఆపర్చునిటీ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ మన PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయిన ONGCL అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే 2000కి పైగా అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో డిఫరెంట్ లొకేషన్స్లో మీకు పోస్టింగ్ ఉంటుంది. సో మన ఓన్ స్టేట్లో పొందడానికి కూడా మీకు ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 6th November 2025 వరకు మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.